రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేసే క్రమంలోనే తెలుగుదేశం ప్రభుత్వం చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని కుట్రపూరితంగా అరెస్ట్ చేసిందని, ఇదంతా చంద్రబాబు నాయుడు ఆయన కుమారుడు నారా లోకేష్ కలిసి ఆడుతున్న రాజకీయ నాటకం తలే రాజేష్ రాజా వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్. రెడ్ బుక్ రాజ్యాంగంలో భాగంగా ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో అక్రమంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని వారి తనయుడిని అరెస్ట్ చేసిన సంగతి మనకు తెలిసిందే. అయితే దీనికి సంబంధించిన కొన్ని విషయాలు మీతో అందరితో కూడాను నేను చెప్పాల్సిన అవసరం ఉందనిపించింది. ఏదైతే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని అక్కడ బెంగళూరులో లుక్అవుట్ నోటీస్ ఇచ్చి మరీ అరెస్ట్ చేశారో ఆ సమయానికి ఆయన మీద ఎటువంటి కేసు లేదు, ఆయన ఏ కేసులో కూడా నిందితులు కారు. అలాంటిది హుటాహుటిన అక్కడ అరెస్ట్ చేసి ట్రాన్సిట్ మీద ఇక్కడికి విజయవాడ తీసుకురావడం, అలానే ఇక్కడ కోర్టులో కేసు పెట్టక ముందు హుటాహుటిన ఆయన పేరును A38 గా నమోదు చేసి ఆయన అరెస్ట్ ను సమర్థించుకునే ప్రయత్నం చేశారు సిట్ అధికారులు. ఇది చాలా బాధాకరమైన సంఘటన. ఎందుకంటే గతంలో కూడాను చాలా రకాలుగా ప్రయత్నాలు చేశారు. వీరి దగ్గర పనిచేసినటువంటి గిరి అనే ఒక VR కి సంబంధించిన కానిస్టేబుల్ అయితే ఎన్నో రకాలుగా చిత్రహింసలు చేసి ఈయన మీద నిందితులుగా చేర్చి అరెస్ట్ చేయాలని చూశారు, కానీ వారు దానికి సహకరించలేదు. అలానే మదన్ రెడ్డి అని ఒక గన్మ్యాన్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి దగ్గర గతంలో పనిచేశారు. ఆయన మీద దాష్టీకం చూపించి ఏదైతే పోలీస్ ట్రీట్మెంట్ అంటారు కదా, దాన్ని ఆయన మీద ప్రయోగించి ఆయన మొహం మీద అయితేనేమి మెడ మీద వెనక భాగం మీద కూడాను గాయాల పాలు చేసి చివరికి ఆయన నాకు ప్రాణభిక్ష కావాలి, నాకు థ్రెట్ ఉంది అని చెప్పి హైకోర్టు వరకు వెళ్లి ఒక హెడ్ కానిస్టేబుల్ తన ప్రాణానికి ప్రభుత్వం నుండి సిట్ అధికారుల నుండి థ్రెట్ ఉందని కోర్టులో ఫైల్ చేశారంటే ఇది ఎంత దిగజారుడుగా వెళ్ళిపోతుంది అనేది ఒక్కసారి మీరు ఆలోచన చేయాలి. ఇవన్నీ చేస్తూ ఒక పక్క వీరి యొక్క స్నేహితుడు వెంకటేష్ నాయుడు గారు భార్యను ఆమెను హైదరాబాద్ నుండి విజయవాడ రప్పించి ఆమె మీద కూడాను ఎన్నో రకాలుగా ఆమెను ఇబ్బంది పెట్టి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి మీద కేసు పెట్టండి, మీరు అప్రూవర్ గా మారినట్టుగా చెయ్యండి అని అన్నా సరే వీరెవరూ చేయకపోయేసరికి చివరకు బరి తెగిచ్చి అనే మాట ఎందుకు వాడాల్సి వచ్చిందంటే ఏ రకంగా కూడా చేయలేక చివరికి కేసులో నిందితుడిగా లేని ఒక వ్యక్తిని వెళ్లి అరెస్ట్ చేసి ఇక్కడికి తీసుకొచ్చారు. గతంలో కూడా చాలా సందర్భాల్లో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు చెప్పారు, నేను సిట్ అధికారులకైతేనేమి ఎవరికైనా సరే నా మీద వచ్చిన ప్రతి ఆరోపణకి కూడాను నేను సమాధానం ఇస్తాను, అన్యాయంగా ఎవ్వరినీ కూడాను నా కేసులో ఇబ్బంది పెట్టకండి, నేనే స్వచ్ఛందంగా వస్తానని చెప్పినా సరే ఇంతమందిని ఇబ్బంది పెడుతూ చివరికి వారు అనుకున్నది సాధించలేక అక్రమంగా ఆయన మీద కేసు పెట్టి ఈరోజు అరెస్ట్ చేసిన సంగతి మనం ఈరోజు చూస్తున్నాం. రోజు రోజుకి ఈ సంఘటనలు చూస్తుంటే రాజకీయాలనేవి ఇంత దిగజారిపోయాయా, ఇలా కుట్రపూరితంగా మారాయా అని అనిపిస్తుంది. మాలా కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన వాళ్ళకి ఇవన్నీ చూస్తుంటే ఏంటిది, ఇదా రాజకీయం, ప్రజలకు ఉపయోగపడడం అనేది కదా రాజకీయం, పేదవాడిని గొప్పవాడిని చేయడం కదా రాజకీయం అని ఒక ఆలోచనతో అభాగ్యులకి అలానే రాష్ట్ర ప్రగతి కోసం ఆలోచించడం అనేది రాజకీయం అనుకుని మేము అందరం వచ్చాం. కానీ ఇక్కడ చూస్తే కుట్రలు కుతంత్రాలు రెడ్ బుక్ ఇవన్నీ చూస్తుంటే మాకే ఏదోలా అనిపిస్తుంది.